ఫ్రెండ్స్, విజయ్ కొడుకు సంజయ్ ఇప్పుడు తన జీవితంలో మొదటి మెట్టు ఎక్కబోతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో విజయ్‌కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. అయితే 'సిగ్మా' అనేది విజయ్ కొడుకు సంజయ్ తీసిన ఫస్ట్ సినిమా. అంటే తను డైరెక్షన్ చేసిన ఫస్ట్ సినిమా. అయితే నిజానికి సంజయ్ అంటే విజయ్ తనయుడు సంజయ్ యాక్చువల్లీ హీరో అవ్వచ్చు. ఎందుకంటే హీరో కొడుకు హీరో అవ్వడం చాలా ఈజీ. కానీ విజయ్ మాత్రం లేదు, నీలో డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి, నువ్వు ఖచ్చితంగా డైరెక్టరే అవ్వాలి అని చెప్పి తనని ఎంతగానో ఎంకరేజ్ చేశాడు. ఈ నేపథ్యంలో సంజయ్ తీసుకున్న నిర్ణయం ఏంటయ్యా అనంటే, వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోయాడు కదా! సో, ఈ నేపథ్యంలో ఒక్క చిన్న బిట్ అయినా సరే విజయ్‌కి సంబంధించి యాడ్ చేయాలన్న ఆలోచన వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గమనించినట్టయితే 'మగధీర' సినిమాలో రామ్ చరణ్ తేజ సినిమా తీస్తున్నాడు. సెకండ్ సినిమా కావచ్చు. కానీ చిరంజీవి కంపల్సరీ దానిలో ఉండాలనుకుని జస్ట్ ఒక బిట్‌ని యాడ్ చేస్తారు. ఇలాగే ఇలాగే 'సిగ్మా' సినిమాలో విజయ్‌కి సంబంధించిన ఏదైనా ఒక చిన్న బిట్‌ని యాడ్ చేయాలని చాలా కోరుకున్నారు. కాకపోతే అది నెరవేరుతుందా లేదా అనే విషయం తెలీదు. కానీ ఇక్కడ తన కొడుకు సంజయ్‌కి ఒక అద్భుతమైన కోరిక నెరవేరింది. అదేంటి అంటే విజయ్ కొడుకు సంజయ్ సినిమాకి సంబంధించిన ఒక ఫంక్షన్, ఆడియో ఫంక్షన్‌కి తల్లి, తండ్రి ఇద్దరు కలిసి వస్తున్నారు. యెస్. విజయ్ అలాగే తన భార్య సంగీత ఇద్దరు కలిసి ఒక ఫంక్షన్‌కి వెళ్ళి దాదాపుగా 5 ఇయర్స్ పైనయిందనమాట. అంతకు మునుపు విజయ్ భార్య సంగీత విజయ్‌తో పాటు ఫంక్షన్స్‌కి వస్తుండేవారు. కానీ ఇప్పుడు గనక చూసినట్టయితే ఇక్కడ 'సిగ్మా' ఆడియో లాంచ్‌కి సంగీత గారు అలాగే విజయ్ ఇద్దరు కలిసి తల్లి, తండ్రి పాత్రలో రాబోతున్నారు. అంతేకాకుండా విజయ్‌కి సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ ఒకటి, అంటే ఒక చిన్న బిట్ ఉంటుంది కదా! ఒక 50 సెకండ్స్ టు 1 మినిట్ బిట్ ఒకటి ఈ సినిమాలో యాడ్ చేయడానికి చాలా అంటే చాలా ప్రయత్నిస్తున్నాడు సంజయ్. ఈ విషయం తెలిసిన సంగీత గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. అంతేకాకుండా తన కొడుకు ఒక డైరెక్టర్ అయిపోయాడు, ఒక మంచి సినిమా రిలీజ్ చేస్తున్నాడంటే ఏ తండ్రికి ఆనందం ఉండదు చెప్పండి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.